ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా నాన్నని అడిగి డబ్బులు తీసుకురానా? నువ్వు నీ పుట్టింటి నుంచి నయా పైసా కూడా తీసుకురావద్దు. అదే జరిగితే దానికోసమే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అనుకుంటాను. మీరు వారం రోజుల్లో డబ్బులు కట్టకపోతే పోలీసులు రావచ్చు, లేదంటే కోర్టు వాళ్ళు వచ్చి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఇల్లు సీజ్ చేస్తారు. రామా, కనీసం వస్తున్నానని కూడా చెప్పలేదు. ఎప్పుడొచ్చినా సంతోషంగా చలాకీగా వచ్చేదానివి కదా, ఈసారి సైలెంట్గా వచ్చావెందుకు? రామా, ఏమైంది? ఈ రోజుల్లో ఫ్రెండ్స్ కూడా మోసం చేసే అవకాశం ఉందని శౌర్య సార్ విషయంలో రుజువైంది. ఏమైంది రామా? అన్యాయం కదూ. ఆకాష్కి పూర్తి అర్హత లేదనే కదా శౌర్యతో షూరిటీ పెట్టించుకుని సాయం పొందాడు. ఇంతలా చీట్ చేస్తారా? లోన్ తీసుకోవడానికి కాదు, వాడికి ఏ అర్హత లేదని శౌర్య సార్ గుర్తించలేకపోయారు, కానీ నమ్మి మోసపోయారు. కనిపించని ముసుగేసుకుని ఉన్న మోసగాళ్ళని ఎలా కనిపెడతావు రామా? ఇందులో శౌర్య మంచితనమే ఉంది తప్ప తప్పు లేదు. పాపం 25 లక్షలు కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తామని చెప్పారు. మా అత్తయ్య కన్న కొడుకునే లెక్క చేయలేదు. ఇంకా శౌర్య సార్ని ఈ విషయంలో ఎలా మాట్లాడుతుందో చెప్పలేను. డబ్బులు అడ్జస్ట్ అయ్యమని ఎలాగైనా నాన్నని అడుగుదామని వచ్చాను, కానీ అడగడానికి నాకు మనసు రావట్లేదు ఆద్య. ఎక్కడైనా అడ్జస్ట్ అయితే మా ఆయన నెల లోపలే రిటర్న్ ఇచ్చేస్తారు. అలాంటప్పుడు పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళకి చెప్పి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? 25 lakhs కదా, నేను నీకు ఇస్తాను. నువ్విస్తావా? నీకెక్కడ వాద్య? శ్రీను ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ కదా. అవి జనాల డబ్బులు కదా. అవును, వాళ్ళు సేవింగ్స్ కోసం మన దగ్గర చిట్టీలు కడుతున్నారు. అవసరం వచ్చినప్పుడు పాడుకుంటారు. ఈలోపు శౌర్యకి అడ్జస్ట్ అవ్వకుండా ఉంటాయా? అది కాదు ఆద్య, ఆ డబ్బులు వద్దా ఆద్య. రామా, ఇట్స్ ఓకే, నువ్వేం మాట్లాడుకో. నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. ఉండు రామా, డబ్బు తీసుకొస్తాను. అది కాదు ఆద్య. రామా, ఇదిగో తీసుకో, వెళ్ళు. నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకో, వెళ్ళు వెళ్ళు. చాలా థ్యాంక్స్ ఆద్య. కొత్తగా చెప్పాలా నీ మనసులోతు ఎంతో, వింతగా పాడాలా నీ ప్రేమ విలువ ఎంతో. నదిలాగా సాగే నీ పాశమే మదిలోన చేసే వనవాసమే. అక్క చెల్లెలి బంధం, అమ్మను మించిన త్యాగం, మమతను కమ్మిన మేఘం, పడమటి సంధ్యారాగం.
రామా కాఫీ తీసుకురా. తిన్నావురా? రామా ఇక్కడ నువ్వు తీసుకొచ్చావేంటి? ఏ నేనిస్తే తీసుకోవా కాఫీ? తీసుకోను. రామా రామా నువ్వు ఇంత గట్టిగా పిలిస్తే అయోధ్యలో ఉన్న రాముడు పలుకుతాడేమో కాని అయోధ్య లంక రామలక్ష్మి పలకదు. తను ఇంట్లో లేదు. డబ్బుల కోసం నువ్వు నీ ప్రయత్నాలు చేస్తుంటే తను తన ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. తన ప్రయత్నాలేంటి? పెళ్లైన కొత్తల్లో శోభన గదిలో పాలు పంచుకోవడమే కాదు, ఆ తర్వాత ఎదురయ్యే కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకోవాలి కదా. శౌర్య, డబ్బులేమైనా సర్దుబాటు అయ్యాయా? లేదు నాన్న, తెలిసిన వాళ్ళందరినీ అడుగుతున్నాను. పెద్ద అమౌంట్ కదా, ఎవరు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అందరికీ మీ అంత మంచి మనసు ఉండదు కదా. ఆ మంచి మనసే ఇప్పుడు మన కొంప ముంచుతుంది. కరెక్ట్ గా చెప్పారా ఆంటీ? కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. ఈ ఇంట్లో ఉన్న తలనొప్పులు పోవాలంటే గంటకోసారి కాఫీ తాగాలి. నువ్వే పెద్ద తలనొప్పివి, నీకు తలనొప్పి ఏంటే? చాలే ఆపండి. మీ కొడుకు కష్టాల్లో ఉంటే నా మీద మాత్రం పంతులు తగ్గవా? అమ్మా ప్లీజ్ సైలెంట్ గా ఉంటారా? నాకు మళ్ళీ నువ్వు కూడా ఊరుకుంటున్నందుకే ఊరూరా తిరగాల్సి వస్తుంది. మీరు తాగిందే తన కోసం తెచ్చిందే ఆంటీ, తను తీసుకోలేదు. ఏంటబ్బా వేడిగా లేదు అనుకున్నాను. అదా సంగతి. లేకుంటే నీకోసం వేడివేడిగా కాఫీ తీసుకొస్తుంది మరి. ఆ నా సంగతి అటుంచండి. ఒరే శౌర్య, నీ ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి మీ ఆవిడ్ని పుట్టింటి నుంచి డబ్బు తెమ్మన్రా. వాళ్ళని వీళ్ళని అడుక్కునే బాధ ఉండదు. అమ్మా ప్లీజ్ ఆ టాపిక్ తీసుకురావద్దని చెప్పాను కదా. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. మేం వదిలేస్తాం సరేరా. రేపు డబ్బులు కట్టకపోతే ఆ బ్యాంకు వాళ్ళు నిన్ను వదలరు కదా. నువ్వు అరెస్ట్ అయితే ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటారు? ఈ ఇంటి పరువు ఏమవుతుంది? అది ఆలోచించావా? అమ్మా ఇంటి పరువు అయితే పోదు, ఈ ఇంటికి ఏమీ కాదు. మిమ్మల్ని ఊర్లో వాళ్ళు పళ్ళెతో మాట అనరు, అది నా పూచి. ఆ ఇప్పుడు అలాగే అంటావురా. డబ్బులు దొరకకపోతే రేపు జరిగేది అదేగా. అన్నయ్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం. రారా, ఎంతసేపు మీ అమ్మే అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా జతకూడి వాడిని వేధించుకు తినండి. మేము ఉన్న మాట అంటుంటే మీ కూలికెక్కువ అవుతుందేంటండి? ఎంతైనా పెద్ద కొడుకంటే నాన్నకి ప్రత్యేకమైన ప్రేమ అభిమానం. మీ మొహం కాదు, నోరు మూసుకుని మాట్లాడకుండా ఉండండి. వీళ్ళ నోరు మోయిస్తారు సరే, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి మరి? నిన్ను అడగలేదు కదా, నీ పని నువ్వు చూసుకో చాలు. నేను కూడా ఇంటి కోడల్నే. ఇంటి సమస్య అంటే నా సమస్య అనే అర్థం. మీ బాధ నా బాధలాగే నేను ఫీల్ అవుతాను. అలా అనక స్మిత, మా అప్పు మీ అప్పే కదా అని ఆ 25 లక్షలు నిన్ను కట్టమంటారు.